This sister, while watching my TV program, was crying for her daughter, who by birth was born with bow legs. But when the man of God just prophesied that God is healing your daughter, immediately she was healed. Here, watch this testimony. గుంతకల్లో ఉన్న ఈ సహోదరి తన కూతురు వంకర కాళ్ళతో పుట్టిందని బాధపడుతూ ఉండగా టీవీలో డాక్టర్ థామస్ గారి వాక్యం వింటూ ఉండగా ఇప్పుడే నీ కూతుర్ని దేవుడు బాగు చేస్తున్నాడని డాక్టర్ థామస్ గారు చెప్పగా తన కూతురు స్వస్థత పొందుకుంది. అమ్మ మీ పేరేంటి? మంజుల. మంజుల ఎక్కడ నుండి వస్తున్నారు? గుంటకల్ దగ్గర నుండి వస్తున్నారు. సాక్ష్యం చెప్పాలని గుంటకల్నికి వచ్చాను. చూడండి, సాక్ష్యం చెప్పాలని ఎంత కృతజ్ఞత. చూడండి, సాక్ష్యం చెప్పాలనే ఉద్దేశంతో గుంటకల్ నుండి ఇక్కడికి వచ్చారు. అయితే వీళ్ళు అన్యులుగా ఉన్నప్పుడు, వీళ్ళ ఇంట్లో అన్యులుగా ఉన్నప్పుడు ఈమె కడుపులో పడిందంట ఈ పాప. అయితే పుట్టిన తర్వాత చేతులు కాలు వంగర పడిపోయి, ఇలా వంగర పడిపోయి నడవలేని స్థితిలో ఉన్నప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే ఈ బిడ్డ నడవదు, ఈ కాలు రెండు వంగరగా ఉంది, పోలియోలాగా ఉంది, నడవరని డాక్టర్లు చెప్పారట. బంధువులంతా అవమానపరిచారు. నేను టీవీలో అప్పుడు నేను ఇంకా అన్నిరాలు కదా, ఇంట్లో అన్న రోజు మీటింగ్ చూసేదాన్ని, ప్రేయర్ చూసేదాన్ని. కానీ దేవుడు, నేను చర్చికి వెళ్ళేదాన్ని కాదు, పంపించేవాళ్ళు కాదు ఇంట్లో. ఆ రోజు ఇంకా నేను ఆ రోజు చర్చ్ ఇంకా అన్నే నాకు ఆ రోజు ప్రేయర్. ఈరోజు ఇంకా నా దగ్గర అన్న ఏం మాట్లాడతాడో అదే ప్రేయర్ చేసుకునేదాన్ని. పాపకాల వరకు చాలా మంది అవమానపరిచారు. నీ బిడ్డకి ఇంతే అన్నారు. నేను మా ఇంటికి ఎవరైనా వస్తే పుట్టేటప్పుడు రగ్గు కొప్పుతుంటే ఆమె కాళ్ళకి. కానీ అందరికీ తెలుసు, కొంతమంది కావాలని వచ్చి రగ్గు తీసి ఇంకా నీ బాబు ఖాళీలు ఉంది, పింఛన్ల కోసం అప్లికేషన్ పెట్టండి, పింఛన్ వస్తుంది అన్నారు. నేనేం చేశానంటే అన్న గుర్తుకొచ్చారు. ఇంకా నేను అన్న దగ్గరే ఇంకా నేను అప్పుడు ఇంకా సన్నిధికి పోలేదు కాబట్టి మా సేవకులు ఇంకా అన్నే అనుకున్నాను కాబట్టి నేను లెటర్ రాశాను అన్న వాళ్ళ ఇంటికి. అడ్రస్ నేను నా దగ్గర దహించబుక్ అడ్రస్ ఉంటే లెటర్ రాశాను. అన్న వాళ్ళ ఇంటికి లెటర్ రాస్తే షీబా థామస్ గారు అమ్మ అది సంతకం పెట్టి ఒక లెటర్ పంపించారు, దీంట్లో దేవుని అభిషేకం ఉంది అని ఓదార్పుతో ఒక పత్రం పంపించారు. రోగుల మీద పెట్టమని రాశారు కదా, ఈ లెటర్ మీద అభిషేకం ఉంది, అభిషేకం రోగుల మీద పెట్టమని చెప్పి రాశారు. బలహీనంగా ఉన్న వారి మీద పెట్టి ప్రార్థించండి చెప్పి లెటర్ పెట్టారు. నేను రోజు మార్నింగ్ 3 గంటలకు లేచి దేవదూతలు అప్పుడు చూడండి, ఆడ ఒక మాట చెప్పింది, మీరు విన్నారేమో. ఈ బిడ్డను డాక్టర్ దగ్గర తీసుకెళ్తే డాక్టర్లు ఈ అమ్మాయి కాలు రాదు, ఈమె హ్యాండిక్యాప్ట్ కాబట్టి ఈ అమ్మాయికి ప్రతి నెల గవర్నమెంట్ నుండి పెన్షన్ వస్తాయి. జనాలు అన్నారు నన్ను బాధ పెట్టేవాళ్ళు, ఊరికనే పెన్షన్ ఇవ్వరు, బాగా పరిశీలన చేసి కుంటికాలు అయితేనే పెన్షన్ ఇస్తారు. సో డాక్టర్లు నిర్ధారణ చేస్తారు, ఈ అమ్మాయి కుంటిది, నడవది కాబట్టి పెన్షన్స్ వస్తుంది, కానీ ఇంక వేరే ఏ ప్రయత్నం చేయవద్దని. దీన్ని బట్టి బంధువులందరూ అవమానపరిచే వాళ్ళంట, ఈ మీ అమ్మాయి కుంటిగా పుట్టిందని. వీళ్ళ కుటుంబం అంతా అన్యుల కుటుంబం అంట. ఈవిడ ఒక్కతే కొద్దిగా ప్రభును శుభవార్తల వాక్యమని తెలుసుకుందంట. గట్టిగా హల్లెలూయా చెప్పండి. మనకు ఉత్తరాలు రాసింది, మేము దానికి జవాబు రాసి ప్రతి ఉత్తరాలు పోస్ట్ చేసినప్పుడు, ప్రభు ఈ ఉత్తరాలు ఒక వస్త్రపు చంగుగా ఉండునగాక అభిషేకించండి ప్రభు అని ప్రార్థన చేసి పంపించడం అలవాటు. సో ఈ ఉత్తరాలు అభిషేకాన్ని మోసుకుని వెళ్ళింది. ఈ ఉత్తరాల్ని కాళ్ళ మీద రోజు మార్నింగ్ సాయంత్రం ఈ ఉత్తరాలను కాళ్ళు పెట్టి ప్రార్థన చేస్తే ఈ అమ్మాయికి ఇప్పుడు కాలు వచ్చి కొంచెం పైకి ఎత్తమా, ఈ అమ్మాయి పైకి ఎత్త ఇక్కడ ఒకసారి పైకి జస్ట్ ఈ కాలు వంగర పడిపోయిన కాలు చక్కగా వచ్చేసింది. చూడండి, ఇది కుంటి కాళ్ళ కనపడుతుందా, ఇలా వంగర పడిపోయిన కాళ్ళ కనపడుతుందా? ఎంత చక్కగా ఉంది చూడండి. స్వస్థత లేదని నువ్వు ఎలా చెప్తావయ్యా? అద్భుతాలు లేదని నువ్వు ఎలా చెప్పగలుగుతావు? పాప నీ పేరేంటి? బెనిటావా? ఇప్పుడు నడుస్తున్నావా? ఎక్కడ నడవ, ఒకసారి అటు ఇటు నడవ, బాగా కాలు పైకెత్తు, డ్రెస్ పైకెత్తుకు నడవ. కొట్టండి అందరూ చెప్పండి, బాగా పరిగెత్తాలి, స్పీడ్గా పరిగెత్తాలి. థ్యాంక్ యూ లార్డ్. చూడండి, మ్యాగజైన్లో అభిషేకం, ఈ ఉత్తరాల్లో అభిషేకం. ఎందుకంటే దేవుడు మనం ముట్టుకున్న, అభిషక్తుడు ముట్టుకున్న ప్రతి వస్తువును కూడా అభిషేకిస్తున్నాడు.
హల్లెలూయా. విమర్శించేవాడు విమర్శించని, కానీ ఇది మారని సత్యం. గట్టిగా హల్లెలూయా చెప్పండి.